హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఆల్ ఇన్ వన్ తెలుగు అండి. ఈరోజు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ వీడియో వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చానండి. ఈ గుడి మనకి గుంటూరులో గోరింటల్లో ఉంటుందండి. చాలా ఫేమస్, చాలా అందరూ నమ్మే దైవం అండి. ఇక్కడ నా ఫస్ట్ వీడియో చేయాలని చెప్పేసి ఇలా వచ్చేసాము. మేము వచ్చినప్పటికి ఇక్కడ 7:30, 8 అలా అయిపోయింది. సో ఎక్కువగా కూడా లేరు ఇక్కడ ఎవరు జనం. అంతేకాకుండా ఒక స్పెషల్ ఏంటంటే ఈరోజు మా వదిన బర్త్డేకి వచ్చినట్టు ఉంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి దేవుడికి కొంచెం దండం పెట్టేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ గుంటూరు వాళ్ళకి అయితే కొంచెం ఐడియా ఉంటుంది. ఒక గుడేమో ఓన్లీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు ఉంటారు. పక్కనేమో ఒక పెద్ద గుడి ఉంటుంది. ఇక్కడ చాలా బాగా అంటే ఉత్సవాలు కానీ ఇలా చేస్తూ ఉంటారు. గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి అమ్మవారికి సపరేట్గా ఉంటారు. స్వామివారు ఒకరే, వెంకటేశ్వర స్వామి ఒకరే ఉంటారు. ఇదిగోండి, ఇంకా దర్శనం చేసేసుకొని ఇట్లా కూర్చున్నాము. ఇక్కడ అందరమే గుళ్ళో ప్రసాదం ఇస్తున్నారు. ఈరోజు ప్రసాదం వచ్చేటప్పటికైతే గుగ్గిళ్ళు ఇచ్చారు. శనగలు ఉంటారు కదా, ఆ శనగలు ఇచ్చేశారు. ఇంక ఇప్పుడు మన ఛానల్ గురించి చెప్పాలనుకుంటే, నేనైతే మన ఛానల్లో అంటే నా ఛానల్లో పూజ ఆల్ ఇన్ వన్ ఛానల్లోనండి అన్ని వీడియోస్ ఉంటాయండి. అంటే అన్ని వీడియోస్ అంటే ఒక ఉమెన్గా నేను ఇంట్లో చేసే హౌస్ వైఫ్గా నేను ఇంట్లో చేసే వంటలు కానీ, పిల్లల్ని చూసుకునేది కానీ, ఇంకా ఏదైనా షాపింగ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకున్నా ఏవైనా కానీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అవన్నీ మీకు ముందు మన వీడియోస్ రూపంలో అయితే మీరు చూసేద్దరు. అంతేకాకుండా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంక అందరం ఇక్కడ ఇలా కూర్చొని ప్రసాదం తినేస్తున్నాం. ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉందండి. ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. మేము వస్తూ ఉంటాము ఎప్పుడన్నా ఒకసారి. అంటే చాలా దూరం, కొంచెం మాకు దూరం అవుతుంది. సో అయినా కానీ వస్తూ ఉంటాము. మా పాప అండి, మా చిన్న పాపకు కూడా ఛానల్ ఉంది. అలాగే ఇన్స్టా కూడా ఉంది, కీర్తి అని, బేబీ కీర్తి సురేష్ అని ఉంటుంది. మా పెద్ద పాప, మా చిన్న పాప, మా బాబు. నాకు మొత్తం 3 పిల్లలు. పాపలిద్దరు, బాబు ఒకడు. నువ్వు తర్వాత మాట్లాడుతావు. ఇక్కడ చూసారు మా పాప ఎలా చూస్తుందో వీడియో చేస్తుంటే. మా వదిన అండి, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. ఇంకా ఇక్కడ ప్రసాదం ఇంకా ఇస్తున్నారు, తీసుకునే వస్తున్నారు. మా అబ్బాయి అయితే తినడానికి కొంతసేపు అలాగే కూర్చున్నామండి. ఇక్కడే కూర్చొని తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఇంకోటి ఉందని చెప్పాం కదా, అక్కడికి కూడా వెళ్ళాము. మా వదిన వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఇంకా ఆమె కింద కూర్చోలేక కొంచెం మెట్ల మీద కూర్చున్నారు ఆంటీ. ఇంకా ఇక్కడికి తిరుగుతున్నాడు మా అబ్బాయి. ఇంకా శనగలు ఇస్తూనే ఉంటున్నారు, తీసుకొస్తూనే ఉంటున్నాడు, తింటూనే ఉంటున్నారు. అదొక స్నాక్ ఐటెం లాగా అయిపోయింది ప్రసాదం. అంటే పిల్లలు కదా, కొంచెం పిల్లలు అలాగే చేస్తూ ఉంటారు కదా అని మేము కూడా ఇంకా సర్లేని వదిలేసాము. బాగుందండి ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. కానీ అనుకోకుండా ఈరోజే నేను ఛానల్ పెట్టుకోవాలనుకోవడం, ఈరోజే మా వదిన బర్త్డే అవ్వడం, అంతా 2 కలిసి వచ్చినాయి. ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి అయితే కొట్టుకుంటున్నారు. అలిగింది మా అమ్మాయి. ఇంకా అందుకే రాని ఒకటి లోపల నన్ను స్టేటస్ చూసి చూడండి. రైట్ అడ్డేలేవండి, ఇక్కడ కూర్చోకుండా ఇట్లా అది కట్ చేసిద్ది.
టమాటా అనుకో కదా అది అవి ఎట్లా వస్తే ఒక రకంగా కనపడేది కలర్ఫుల్ అది ఇట్లా వల్ల చెప్పండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే చిన్న మాట్లాడతాను బయటికి వెళ్ళండి. నువ్వు పెట్టు అత్తకి హ్యాపీ బర్త్డే. అలాగే. కింద క్రీమ్ రా ఇదిగో ఇట్లా. నో రాయికు వద్దు. నేను ముందే కేక్ తీసుకున్నా. అంటావు అవి సైకో లక్షణాలని అయ్యో అన్న చూడట్లా అవుతుందో చిన్నత్తకి ముందు పెట్టాను చిన్నత్త పెద్ద ఎవరు మేము అంటే ఇవి మా పిన్ని లాగా పిల్లలు చదువుతాను అనుకుంటా నా పళ్ళు లైటింగే ఉంది బోండు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ రా బుడి. హ్యాపీ లైట్ అయ్యే ముందు. పిల్లి మీ పిన్ని కాదు. దీనికి అంత ఆనందం అయింది. అగ్గి పెట్టి కుగ్గి పెట్టి కోడి కొమ్మ పిల్లి ఏం పెట్టారు లక్ష్మి? హ్యాపీ బర్త్డే టు యు ఓ వదినా అని పెట్టా లైట్ కట్టండి ఉందే సుధాన్ వచ్చింది. ఏమని విష్ చేసింది? మా అని పెట్టా క్యాప్షన్ మా